హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ చిన్ని థాట్స్. కొన్ని హౌసెస్లో వాటర్ సప్లై అనేది డిఫరెంట్గా ఉంటుంది కదండి. అంటే వాటర్ అనేది వాష్రూమ్లో వస్తే కిచెన్లో రాదు, అలాగే కిచెన్లో వస్తే హాల్లో వాష్ బేసిన్ దగ్గర అనేది రాకుండా ఉంటుంది. అలా అన్నమాట. చూడండి, ఇక్కడ మాకు వాష్రూమ్లో ప్రజెంట్ వాటర్ అయితే రావట్లేదు అన్నమాట, కానీ వాష్ బేసిన్ దగ్గర మాత్రం వస్తుంది. ఇలాంటప్పుడు వాష్ బేసిన్ ట్యాప్ నుండి బకెట్లో వాటర్ ఫిల్ చేసుకోవడం కోసం మన దగ్గర వాటర్ పైప్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇలా ఒక ఖాళీ వాటర్ బాటిల్లో ఒకటి తీసుకోండి, 2 లీటర్స్ది. ఇదైతే లెంత్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. దీనికి వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ బాటిల్ క్యాప్తో ఈ విధంగా సర్కిల్ చేసుకోవాలి. ఇప్పుడు సర్కిల్ వెంబడి మనం బాటిల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? చూడండి, వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ కింద ఈ సర్కిల్లో నుంచి వాటర్ పడేలా బాటిల్ క్రింది పార్ట్ని కొంచెం పైకి లేపి, అలాగే బాటిల్ క్యాప్ ఉన్న పార్ట్ని కొంచెం డౌన్కి చేయాలండి. ఇలా చేయటం వల్ల బాటిల్లో నుంచి నేరుగా వాటర్ అనేది బకెట్లోకి పడుతుందన్నమాట. చూడండి, ఇలా చేయటం వల్ల మనకి వాటర్ పైప్తో పని లేదండి. ఇలా చిన్న టిప్ని యూజ్ చేసి మనం చక్కగా బకెట్లోకి వాష్ బేసిన్ దగ్గర నుండే వాటర్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.